సౌజన్య కందుకూరి గారు పేరెంటింగ్ కోచ్. యాజ్ అ న్యూ మదర్ ఆమె డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతుంటారు. బట్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటంటే మాకు తెలీదా, మేము చేయలేదా, ఈ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ గుడ్ ఫర్ అ కిడ్? మీ మనీ కంటే, మీ లగ్జరీ కంటే, మీ రిక్వైర్మెంట్స్ కంటే పిల్లల రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళకి నా అడ్వైస్, ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ అడ్వైస్. నేచర్లో అన్నిటికీ దానికి అనుగుణంగానే ఎదుగుతాయి, ఒక మనిషి తప్ప. ఈవెన్ పేరెంటింగ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, మంచిగా ఉందా ఆడదాని వల్లే, చెడిపోయిందా ఆడదాని వల్లే. యాజ్ ఎ పేరెంట్గా మీరు డిసైడ్ అవ్వండి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్. అనుకుందాం, ఇప్పుడు కాటుకలు పెట్టొద్దు అని అంటారు డాక్టర్స్. అవును. ఎందుకు? మన గ్రాండ్ పేరెంట్స్ మీరు తాగలేదా, మేము చేయలేదా, ఇలాంటి డైలాగ్స్ కొడతారు. బట్ అప్పుడు ఉన్నవన్నీ డిఫరెంట్, ఇప్పుడు అంతా కల్తీ అయిపోయాయి. అంటే డెలివరీ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే లైక్ పట్టించుకునే వాళ్ళు లేకుండా, ఈవెన్ దో హస్బెండ్ కూడా ఎక్కువ ప్యాంపర్ కిడ్నే చేస్తారు. పెళ్లికి ముందు ఎంతో ఫ్లర్టింగ్ చేసేవాడివి, ఎన్ని మెసేజ్లు పెట్టేవాడివి, ఎన్ని కాల్స్ చేసేవాడివి, ఇప్పుడు కూడా అదే కోరుకుంటుంది. అక్కడ చేంజ్ అయింది ఉమెన్ కాదు, మెన్. వాళ్ళు చేస్తారు అన్నప్పుడు మీరు సపోర్ట్ చేయరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నారు అని అయ్యో అని బాధపడతారు. ఈ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దాంట్లో మీకు ఏమొస్తుంది అని అంటే, నువ్వు ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 13th వీక్ నుంచి 20th వీక్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క బ్రెయిన్ పార్ట్ ఒక్కొక్క ఇంటెలిజెన్స్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లాస్లో 30 మంది ఉన్నారు కదా, 30 మందికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాదు? సో నువ్వు డమ్, నువ్వేం చేయలేవు, నువ్వు జీవితంలో నాశనం అయిపోవడం తప్ప నువ్వు ఎదగలేవు. తిట్టే వాళ్ళందరికీ, కంపారిజన్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, యూ కాన్ బి ద బెస్ట్ టీచర్, యూ కాన్ బి ద బెస్ట్ పేరెంట్. మీరు ఎప్పుడైతే కొట్టినా తిట్టినా వాళ్ళ ఎబిలిటీ మీకు తెలిస్తే 30 మంది ఉంటే 30 పర్సనాలిటీలు డిఫరెంటే ఉంటాయి. ఫస్ట్ డామినెంట్ పర్సనాలిటీ అంటే ఈగల్ లాంటి పర్సనాలిటీ అనమాట. ఈగల్ లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే